హాయ్ ఫ్రెండ్స్. వేదవతి అయితే చాలా సంతోషంగా విజిల్స్ వేస్తూ సంబరపడిపోతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య మామయ్య వస్తున్నారు అని నర్మద అనడంతో, వస్తే రాని, నా ఆనందాన్ని ఆపొద్దు. ఈ ఈలని నిన్న ధీరజ్ మాట్లాడుతున్నప్పుడే వెయ్యాలని అనుకున్నాను, కానీ మీ మామయ్య గారు ఉన్నారని ఆగిపోయాను. ఎంతసేపటి నుంచి ఈ ఆనందాన్ని కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అంటూ చిందులు వేస్తూ సంబరాల్లో మునిగిపోతుంది వేదవతి. చాలా హ్యాపీగా ఉంది నర్మద. ధీరజ్ ఏం చెప్పాడే, ప్రేమపై ఉన్న తనకి ప్రేమని ఎంత బాగా చెప్పాడే అంటూ ఆనందంతో కేరింతలు కొడుతుంది వేదవతి. ప్రేమ గురించి ధీరజ్ చెప్పిన సీన్ని తన మాటల్లో రీక్రియేట్ చేస్తుంది వేదవతి. కాస్త కంట్రోల్ చేసుకోండి అత్తయ్య, మామయ్య గారు చూస్తారు అని అంటుంది నర్మద. ఏహే, చూస్తే చూడని, తన్నుకొస్తున్న నా ఆనందాన్ని ఆపద్దు అని సంతోషపడుతూ ఉంటుంది వేదవతి. తప్పనిసరి పరిస్థితిలో ఆ రోజు ప్రేమ మెడలో ధీరజ్తో తాళి కట్టించాను. అయిష్టంతో ముడిపడిన వారి బంధం కలుస్తుందో లేదో అని భయపడ్డాను, కానీ ఈ రోజుతో నా భయం మొత్తం పోయింది. విధి వాళ్ళని ముడివేసింది. వాళ్ళ మనసులో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ నూరేళ్లు కలిసేలా చేసిందంతే. ప్రేమ ధీరజ్లది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి కాదని, మనం బలవంతంగా చేసిన పెళ్లి అనే నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాను. కానీ నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మీ మామయ్యకి నమ్మకం కలిగేలా ధీరజ్ ఎంత బాగా మాట్లాడాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న క్షణంలో వాళ్ళకి ఒకరంటే ఒకరికి ద్వేషం తప్ప ప్రేమ లేదు, కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. ఆ ప్రేమే ధీరజ్తో అలా మాట్లాడించింది అని అంటుంది వేదవతి. అవునత్తయ్య, ఆ దేవుడు వాళ్ళకి ముందే రాసి పెట్టాడు, అందుకే మీ ద్వారా వాళ్ళ పెళ్లి బంధం ముడివేయించాడు. ఇక వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అత్తయ్య. వాళ్ళు కలుస్తారని వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయని అంటూ ఉంటుంది నర్మద. అవునే నా ముద్దుల కొడలా, ఇకపై ప్రేమ ధీరజ్లు ఒకరి కోసం ఒకరు బతుకుతారు, ఒకరి కోసం ఒకరై బతుకుతారా అంటూ పెద్దగా అరుస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతుంది వేదవతి. అటు ప్రేమ ధీరజ్లు జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటారు. ధీరజ్ తన కోసం అన్న మాటల్ని గుర్తు చేసుకొని అతన్నే అలా చూస్తూ ఉంటుంది ప్రేమ. చాలా సంతోషపడుతూ ఉంటుంది. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అన్న మాటల్ని గుర్తు చేసుకొని ధీరజ్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరికి ప్లేట్లో భోజనం తీసుకొని వచ్చి ధీరజ్కి ప్రేమగా ఇస్తుంది. అయితే ధీరజ్ మాత్రం ఇప్పుడేం వద్దు అని అంటాడు. ఎప్పుడు తింటావు, రేపా ఎల్లుండా అని అడుగుతుంది ప్రేమ. కష్టాన్ని దాటినప్పుడు అనుకున్న మన మనిషి ఆ కష్టాన్ని దాటించినప్పుడు మనసు చాలా తేలిక అవుతుంది. మనల్ని పట్టుకొని ఉండే చెయ్యి తోడుగా ఉన్నప్పుడు అదే పెదాలపై చిరునవ్వు తెస్తుంది. సర్లే తీసుకో, తిను అని అంటుంది ధీరజ్తో ప్రేమ. ఏం వద్దు, తినాలని లేదు అని అంటాడు ధీరజ్. నన్నైతే తినమని చంపుతావు కదా, తినరా బాబు, నేను తిననంటే వదిలిపెట్టావు కదా, నీకే నా ప్రేమ, నాకు లేదా, నువ్వు తినే వరకు నేను తినను అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ ప్లేట్ తీసుకొని తింటాడు. ఇక భోజనం చేసేసిన తర్వాత ప్రేమ ధీరజ్ కళ్ళల్లోకి చూస్తూ, నిన్నో మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అంటుంది. ఏంటో అడుగు అని అంటాడు ధీరజ్. అది, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని సూటిగా అడిగేస్తుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. చెప్పు ధీరజ్ అని ప్రేమ అంటే, ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు ధీరజ్. ఇందాక నువ్వు అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని అన్నావు కదా, వాళ్ళని నమ్మించడానికే నువ్వు అలా చెప్పినా నీ కళ్ళు మాత్రం నాకు అబద్ధం చెప్పలేదనిపిస్తుంది. ఆ క్షణంలో నీ కళ్ళు అబద్ధం చెప్పలేదనిపిస్తుంది. మన మనసులో ఏది ఉంటే అదే మాటల ద్వారా బయటికి వస్తుంది. అబద్ధం చెప్తే మాట తడబడుతుంది. నీ మాటల్లో ఎక్కడా తడబాటు కనిపించలేదు. చిన్నప్పటి నుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. గొడవల్లో నుంచి ప్రేమ మొదలవుతుందని నువ్వే చెప్పావు. నాకు అదే అనిపిస్తుంది. అది నిజం కాకపోతే, నీ మనసులో ప్రేమ లేకపోతే నీ నోటి నుంచి ఆ మాట రాదు కదా అని అనుకుంటున్నా. ఏమంటావు చెప్పు ధీరజ్, నా ప్రశ్నకి సమాధానం చెప్పు ధీరజ్, నీ మనసులో నా మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పి ధీరజ్ని ప్రేమ అడుగుతుంది. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అని అందరి ముందు చెప్పావు, అది నిజమేనా, చెప్పు ధీరజ్ అని అడుగుతుంది ప్రేమ. అయితే ధీరజ్ మాత్రం మౌనంగానే ఉండిపోతాడు. దాంతో ప్రేమ, ఒకవేళ నా మీద నీకు ప్రేమ లేకపోతే లేదని గట్టిగా చెప్పేవాడివి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి నీ మౌనమే సమాధానము. నీ మనసుకి ముసుగు వేసుకుంటున్నావు. నీ దృష్టిలో నన్ను ఒక వస్తువు అని అన్నావు, కానీ నిజం ఏంటంటే నీ జీవితమే నేను, అది నాకు తెలిసింది అంటూ తనలో